మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్ట పరిరక్షణ యాత్ర నెల్లూరు జిల్లాలో 12వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రవేశిస్తుందని నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు. 12వ తేదీ మనుబోలు మండలం అక్కంపేట గ్రామంలో పీసీసీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి పర్యటిస్తారని ఆయన తెలిపారు. అనంతరం కావలిలో ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర జరుగుతుందని ఆయన తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటానికి మద్దతుగా ప్రజాస్వామ్యకవాదులు, గ్రామీణ ప్రజలు, మేధావులు, మహిళలు, యువత పాల్గొనాలని డీసీసీ అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నెల్లూరు ఇందిరాభవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు మాట్లాడారు. పేద ప్రజల హక్కుగా 20 ఏళ్లు పూర్తి చేసుకుంటే బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ పేరు తీసేసి పథకం రూపురేఖలు మార్చారని, కాంగ్రెస్ పార్టీ దీనిపై ఉద్యమిస్తుందని తెలిపారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రజా ఉద్యమాలలో పాల్గొంటుందని, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అన్నీ కలిసికట్టుగా ముందుకెళ్తాయని రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ఉడతా వెంకట్రావు యాదవ్ తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు డాక్టర్ యశోధర మాట్లాడుతూ పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని, బీజేపీ ప్రభుత్వం పేదల హక్కులను కాలరాస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బాలసుధాకర్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు ఇర్ఫాన్, ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్, లీగల్ సెల్ సుధీర్, మల్లికార్జున్ రెడ్డి, బద్రి, నరసింహం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉంది. గత 10 సంవత్సరాలు కూడా పెద్దలు దేవకుమార్ రెడ్డి గారు పార్టీని కష్టకాలంలో నడిపించారు. అదేవిధంగా ఆయన స్ఫూర్తితో అందరి సీనియర్ నాయకుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని జిల్లాలో ఉండేటటువంటి అన్ని నియోజకవర్గాల కోఆర్డినేటర్లు, మండల పార్టీ ప్రెసిడెంట్స్ అందరినీ కూడా కలుపుకొని త్వరలో జిల్లా కమిటీలన్నీ కూడా ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ మనం సమావేశపరచడానికి ఉండేటటువంటి కారణం, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు అన్ని జిల్లాల పర్యటన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అనేటటువంటి పేరుతో ఈరోజు అన్ని జిల్లాల్లోని రూరల్ నియోజకవర్గాలు ఎక్కడైతే ఉపాధి హామీ పథకం జరుగుతుందో అటువంటి నియోజకవర్గాలు, అటువంటి గ్రామాల్లో ప్రతి జిల్లాలో 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తుంది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి సర్వేపల్లి నియోజకవర్గం, మునబోలు మండలం, అక్కంపేట గ్రామం అయినటువంటి ఆ గ్రామంలో 12వ తేదీ ఉదయం 10 గంటలకు జరిగేటటువంటి ఉపాధి హామీ పరిరక్షణ బహిరంగ సభలో పాల్గొంటారు. దాని తర్వాత మధ్యాహ్నం 3 గంటలకు కావలి నియోజకవర్గంలోని కావలి మండలంలోని ఆముదాల దిన్నె అనేటటువంటి గ్రామంలో రచ్చబండలో పాల్గొంటారు. అయితే ఉపాధి హామీ పథకానికి సంబంధించి పెద్దలందరూ చెప్పినట్లుగా గ్రామాల్లో హక్కుతో కూడినటువంటి పని అంటే ఎవరైనా ఆ పంచాయతీ కార్యాలయానికో లేదా సర్పంచ్ దగ్గరకో వెళ్ళి మాకు పని కల్పించాలని అడిగితే 15 రోజుల లోపల చట్ట ప్రకారం వాళ్ళకి పని కల్పించలేనప్పుడు వాళ్ళకి జీతభత్యం ప్రభుత్వం విధిగా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి. అంటే వాళ్ళకి పేదలకు ఉండేటటువంటి హక్కుగా ఉండేటటువంటి దానిని ఈరోజు తీసేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మా గాంధీ పేరే వినబడకూడదని వీబీ గ్రామ్జీ అనే పేరుతో బీజేపీ ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నిధులు లేవు. అన్ని రాష్ట్రాలు కూడా కేంద్ర ప్రభుత్వం ఉండేటటువంటి ఉపాధి హామీ పథకం మీదే ఆధారపడి పనిచేసేటటువంటి పరిస్థితి. గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, గ్రామాల్లో మౌలిక వసతులు కానీ, గ్రామాల్లో ఇది సచివాలయాలు కట్టినా దేనికైనా కూడా ఎన్ఆర్జీఎస్ కాంపనెంట్తోనే ఈరోజు పనులు జరుగుతున్నాయనేటటువంటి మాట వాస్తవం. ఈరోజు దీనికి సంబంధించినటువంటి రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు కనీసం నోరు మెదపకపోవడం దారుణం. ఎందుకంటే కొత్తగా గవర్నమెంట్ వచ్చినప్పుడు గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి గిన్నిస్ బుక్ రికార్డు తెచ్చుకున్నామని దాని గురించి గొప్పలుగా చెప్పుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కనీసం కేంద్రంలో ఈ యొక్క చట్టాన్ని తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం యొక్క హక్కులను కాలరాస్తూ నిధుల్ని 60-40 100% వేతనం కేంద్ర ప్రభుత్వం భరిస్తున్న చట్టంలో మార్పులు తీసుకొచ్చి రాష్ట్రం మీద ఆర్థిక భారంతో పాటు కార్మికుడు హక్కు కోల్పోతుంటే కనీసం కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని మరొకసారి ఈ యొక్క ఉపాధి హామీ చట్టంలో మనకి కనిపిస్తుంది. కనీసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్లో కూడా ఇది అన్యాయం, ఉపాధి హామీ చట్టాన్ని దీన్ని మార్చడం కానీ ఈ యొక్క కార్మికుల హక్కులను కాలరాయడం తప్పు అని ఒక్క మాట కూడా మాట్లాడలేని పరిస్థితిని ఈరోజు రాష్ట్ర ప్రజలు
గమనిస్తున్నారు. శాంతి భద్రతల గురించి గతంలో కూడా నేను మాట్లాడా. కమ్యూనిస్టు సోదరుడు హత్య తర్వాత ఈ జిల్లాలో ఈ యొక్క ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి వరుస హత్యలు కావచ్చు, గంజాయి యొక్క విస్తృతంగా ఈ జిల్లాలో మండల కేంద్రాల నుంచి మేజర్ పంచాయతీల వరకు కూడా, అదేవిధంగా బెట్టింగ్ కావచ్చు, ఇటువంటి అనైతిక కార్యకలాపాలు అన్నీ కూడా జరుగుతున్నాయి. పోలీసులు వాళ్ళు దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అది చాలా దురదృష్ట ఘటన, మైనర్ బాలికకి సంబంధించినటువంటి జరిగిన విషయం. దాన్ని మా దృష్టికి వచ్చింది, మేము కూడా ఖండించాం. జిల్లాలో ఇటువంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని కోరుకుంటున్నాం. సీనియర్ నాయకులైనటువంటి దేవకుమార్ రెడ్డి గారిని నేను కలవడం జరిగింది. చిన్న పొరపచ్చాలు కాంగ్రెస్ పార్టీలో సర్వసాధారణంగా ఉంటాయి. వాటన్నిటి కూడా తిరిగి మళ్ళీ కాంగ్రెస్ శ్రేణులందరినీ ఆహ్వానిస్తున్నాం. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీకి నిజాయితీగా నిబద్ధతతో పనిచేయడం కోసం వచ్చాం. కాంగ్రెస్ శ్రేణులందరూ కూడా అర్థం చేసుకుని కలిసి వస్తారని ఆశిస్తున్నాం. గత 20 సంవత్సరాల క్రితం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఆ రోజు ఈ చట్టం తీసుకొచ్చినప్పుడు ఉపాధి కూలీలు అంటే కరువుతో అలమటించేటువంటి పేద రైతులు కూడా పంటలు పండకుండా ఇబ్బంది పడుతుంటే వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఉపాధి హామీతో కొంత ఊరట కలిగే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ యొక్క పథకంలో దాదాపు 18 కోట్ల మంది ఉపాధి పొందేవాళ్ళు. అటువంటి పథకాన్ని కేవలం గాంధీ పేరు ఉందని చెప్పి ఇప్పుడున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం దాన్ని తొలగించాలని చెప్పి గత కొంతకాలం నుంచి దీన్ని నిర్వీర్యం చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఈ యొక్క ఉపాధి హామీ పథకంలో గతంలో గ్రామీణాభివృద్ధికి సంబంధించి మొత్తం ఎంటైర్ వర్కులంతా కూడా ఫండ్స్ అంతా కూడా దాంట్లో వచ్చేది. ఇప్పుడు ఆ విధంగా కాకుండా ప్రతి శాఖకి విభజించేసి అసలు దీనికి ఎంత ఫండ్స్ వస్తుంది తెలియనటువంటి పరిస్థితిలో ఈ యొక్క పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఈ యొక్క పథకానికి సంబంధించి గతంలో 100 రోజులు ఉంటే 120 రోజులు పని ఇస్తామని చెప్పేసి మభ్య పెడుతున్నారు. కానీ వాళ్ళ లెక్కల ప్రకారం చూస్తే కేవలం 55 రోజులు కూడా పని రానటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కంకణం కట్టుకొని మా యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల గారు రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించి ఉపాధి కూలీకి ఊతమిచ్చే పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా ధైర్యం చెప్తూ ఈ యొక్క పథకాన్ని కొనసాగించాలి తీసుకొని ఇప్పటికి అడపా కార్యక్రమాలు చేస్తున్నాము. సో ఇప్పుడు షర్మిల గారు మా పిసిసి ప్రెసిడెంట్ని కూడా తీసుకొని వచ్చి సో ఇంకొక పెద్ద కార్యక్రమాన్ని 12th చేసేదానికి నిర్ణయించారు. అందరూ కూడా మా పార్టీ చేయబోయే ఈ కార్యక్రమాన్ని మన్రేగాని ప్రొటెక్ట్ చేసుకునే అనే ఈ కార్యక్రమాన్ని దయచేసి అందరూ డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా, సపోజ్ మీరు డైరెక్ట్గా మీరు సపోర్ట్ చేసేదానికి మీకు ఏదన్నా భయం అంటే ఇండైరెక్ట్గా అయినా సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇది బేసిక్ హ్యుమానిటీ మీద పెట్టిన ఇది. సో దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. అంటే విజయవంతం అంటే మా ఇందిరాభవన్కి వచ్చి అందరూ జిందాబాద్ అని చెప్పమని మేము అనట్లేదు. మా పార్టీ గురించి మెన్షన్ చేయక్కర్లేదు, మమ్మల్ని గురించి మెన్షన్ చేయక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. మన్రేగాని రక్షించుకున్నామని మాత్రం చెప్పండి. ఒకవేళ రక్షించుకుందామని చెప్పేదానికి భయం వేస్తే కూడా మన్రేగా పథకం మంచిదే అని మాత్రమైనా చెప్పండి. కనీసం 2006 యూపీఏ గవర్నమెంట్ వచ్చినాక మొట్టమొదటిగా మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు జాతీయ గ్రామీణ ఉపాధి పథకంని ప్రవేశపెట్టారు. ఆ రోజు కూడా మొన్న మన గవర్నమెంట్ యూపీఏ గవర్నమెంట్ వరకు అనేక మంది పేద కూలీలు వలసలు పోకుండా ఎంతోమందికి తోడ్పాటుగా కేంద్ర ప్రభుత్వం నిలిచింది. దాన్ని ఈరోజు బీజేపీ ప్రభుత్వం పూర్తిగా నిర్వహణ చేసే పరిస్థితులు ఈరోజు గవర్నమెంట్ ఉంది. దానికోసంగా ఆయన పెట్టిన ప్రతిపాదన మోడీ గారు 60% మేము పెట్టుకుంటాం, 40% మీరు స్టేట్ గవర్నమెంట్ పెట్టుకోవాలని చెప్పి ప్రతిపాదన పంపాడు. ఈరోజు రాష్ట్ర గవర్నమెంట్ కూడా ఎవరు కూడా మూలిగా నక్క మీద తాటికాయ పండేది ఉంది. ఈరోజు 2 గవర్నమెంట్ టీడీపీ కానీ వైసీపీ కానీ పెట్టుకునే పరిస్థితి లేరు. వలస కూలీలు కానీ అన్యాయం చేస్తే ఏ గవర్నమెంట్ కూడా బాగుపడదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని దాని పేర్లు మార్చే పరిస్థితి కూడా ఉంది. దాన్ని సక్రమంగా కానీ కేంద్ర ప్రభుత్వం కానీ అనుసరించి వలస కూలీలకి న్యాయం చేస్తే పద్ధతిగా ఉంటుందని కూడా మేము కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నాం. అందరూ కూడా రేపు షర్మిల కార్యక్రమాన్ని అందరూ కూడా విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000, పార్టీవేర్ డ్రెస్సెస్, క్రాప్ టాప్స్, 3 పీసెస్ డ్రెస్సెస్ మరియు డ్రెస్ మెటీరియల్ పై అప్ టు 30% వరకు స్పెషల్ డిస్కౌంట్. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, ఉమెన్ మెన్ కిడ్స్, అన్నమయ్య సర్కిల్, నెల్లూరు. Finally, Lord, please subscribe to N3 TV.